నీతి రత్నాలు ఏమైపోయాయి? ఆనాడిచ్చిన హామీలు ఎక్కడ చచ్చాయి? ఎయిడెడ్ స్కూళ్లకు ఎసరెట్టి చదువును చంపారు. ఉద్యోగాలే లేకుండా యువతను మించారు. కొత్తగా రాదే కంపెనీ ఎవ్వరిది పాపం, ఉన్నవి కూడా ఊడెగా ఎందుకు ఈ శాపం? యువశక్తినే ముంచారుగా గంజాయి వత్తుల్లో, ఎన్నాళ్ళురా ఎన్నేళ్ళురా కళ్ళెదురుగానే సాగే మోసం. యువగణం యువగణం గర్జించెను నేడి నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. పద పద మన యువతరం, మన భవితకు బాటలు వేయగలం. నిప్పులు చెరిగే కసితనం, పెనుగు పెనరేపే యువగణం. పద 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 మన యువతరం, మన భవితకు బాటలు వేయగలం. నిప్పులు చెరిగే కసితనం, పెనుగు పెనరేపే యువగణం. బీసీలందరి అండని కోతలు పోశాడు. అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు. అవ్వాతాతల పెన్షన్లో మోసం చేశాడు. అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్నీ మూశాడు. కూలీ నాలి పేదలు వలసే పోయారు. ఆ అమరావతి రైతులు రోడ్డున పడ్డారు. అన్యాయమే ఈ పాలన సైకోల మూలాన, రాష్ట్రానికి చిప్పాయరా వాళ్ళాస్తి మాత్రం బాగా బలిసే. యువగణం యువగణం గర్జించెను నేడి నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. యువగణం యువగణం గర్జించెను నేడి నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. తెలుగుదేశం రావాలి నేడు, మన తెలుగు జెండా ఎగరాలి నేడు. యువ యువ ఓ నాయకా నువ్వే మా దిక్కున లోకేశుడా.
చేసిన పీడం చేసిన నీ దమ్ముండగా అందగా నీ దూకుడు దండైరాగా ఈ దండే దూకెదురే అండగా యువా యువా ఓ నాయకా నువ్వే మదింతుడా లోకేశుడా ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ దండుగట్టినాడు మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు పేద ప్రజల కోసం పేగు బంధవులా ఇతడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తెలుగుదేశము జెండై సమరాబేరికి సంసిద్ధం ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నినదిద్దాం పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం జయ హో జై తెలుగుదేశమని జెండ పట్టుకోరా జయ హో జై తెలుగుదేశమని జెండ పట్టుకోరా నారా లోకేష్ అన్నతో అడుగులేద్దామురా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో
గదిగో కదిలిండు తెలుగుదేశము సూర్యుడు మండే పొద్దై పొడిసిండు మన నారా లోకేశుడు అది గదిగో కదిలిండు తెలుగుదేశము సూర్యుడు మండే పొద్దై పొడిసిండు మన నారా లోకేశుడు పసుపు జెండనే చేతిలో పట్టి పల్లె పల్లెలో దండును గట్టి సైకిల్ ఎక్కి మన లోకేశన్న చల్ గదిగో కదిలిండు తెలుగుదేశము సూర్యుడు మండే పొద్దై పొడిసిండు మన నారా లోకేశుడు అరే ఉప్పెనలాడుగేసినడు ఊరూరా తను ఉదయించినడు సర్కారును నిలదీసినడు మన ప్రజల గొంతుకై నిలిచినడు పరిగీసి నిలిచినాడో అన్నా లోకేశన్న చల్ల వినీతిని ప్రశ్నించిండు ఆగడాలు అరికట్టిండు అక్రమాలనే కూల్చంగా అరే విక్రమార్కుడై లేచిండు జన బాంధవుడయ్యిండో నారా లోకేశన్న చంద్రబాబు ఆశయ స్వరమై ఆంధ్రప్రదేశుక తను వరమై అడుగే పిడుగై లోకేశన్న చల్ గదిగో కదిలిండు తెలుగుదేశము సూర్యుడు మండే పొద్దై పొడిసిండు మన నారా లోకేశుడు ఇంటి బిడ్డలా ఉన్నాడు మన కంటి పాప లోకేశన్న ఆడపడుచులకు తను అన్న తన మనసు చూస్తే కరిగే వెన్నా కన్నీళ్లు తుడిచినాడు వెన్నంటి నడిచినాడు రైతు కూలి పక్షము నిలిచి నిరుపేదల క్షేమాన్నే తలిచి యువతరానికి తను అండ బడుగు బలహీనుల మన జెండా మన తెలుగు జాతి తేజం అన్నా లోకేశన్న ఆడపడుచుల పైన కృత్యాలను చూసి కన్నెర్ర చేసిండు యువతకు తోడుగా నిలిచెనుగా తన సేవలో భాగం చేసెనుగా రాజకీయాలలో యువకుల నేతల చేసిండు నిరుద్యోగులకు ధైర్యంగా నేనున్నానని ఒడి చేరిండు యువతకు పీఠం వేసినట్టి మన ఎన్టీఆర్ బాటలో నడిచే ప్రజా సమస్యలపై ప్రశ్నల కొడవలిరా అన్నా ఉరకలెత్తినది యువతరమంతా పసుపు దండులో నవతరమంతా లోకేశన్నకు సలాములంటూ భాల్ గదిగో కదిలిండు తెలుగుదేశము సూర్యుడు మండే పొద్దై పొడిసిండు మన నారా లోకేశుడు గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగ్గో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగ్గో చంద్రబాబు లోకేశ్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి
నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు, పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు, ఏ అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు, నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా, నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా. ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యనా, ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యనా. గల్లు గల్లు గజ్జె గట్టి తెలుగుదేశం జెండ బట్టి, రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి, బడుగు బలహీనులకు బంధువైన నాయకులు, శ్రమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు, నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు దూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు, అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి, అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి. అగో చంద్రన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మారాలి, లోకేష్ అన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మారాలి. అగో గల్లు గల్లు గజ్జె గట్టి తెలుగుదేశం జెండ. మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. ఈరోజు భారతదేశం డెవలప్డ్ నేషన్గా 2047కు వెళ్ళాలి అంటే అన్ని రంగాల్లో కూడా ఒక క్వాలిటీతో కూడినటువంటి వ్యవస్థ ఉండాలి. ఈరోజు టీచర్స్ని తీసుకుంటే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్ ఉన్నారు, మనం ఈ మధ్య ఇచ్చిన డిఎస్సి వల్ల కానీ ఏదన్నా కానీ. అయితే టీచర్స్కి మోస్ట్ అడ్వాన్స్డ్ క్వాలిటీ కన్సిస్టెంట్గా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేటువంటి విద్యని అందించగలుగుతారు. అందులో భాగంగా ప్రధానమంత్రి మోదీ గారు సమగ్ర శిక్ష ఈ పథకం ద్వారా ఒక 3 డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ని రాష్ట్రానికి మంజూరు చేశారు ఈ సంవత్సరంలో. అందులో 1 గుంటూరు, 2 నెల్లూరు, 3 విశాఖపట్నం. ఒక్కొక్కటి 13 నుంచి 15 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేశారు. గుంటూరుకు వచ్చేటప్పటికి 13 క్వార్టర్స్ ఇట్లా 3 బిల్డింగ్లు తీసుకున్నారు. టోటల్ 40,000 స్క్వేర్ ఫీట్ ఇందులో వస్తాయి. ఇందులో ఈ ఎక్విప్మెంట్ తోటి ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వారి హాస్టల్ ఈ ట్రైడ్ సెంటర్ అనేది సర్వీస్ చేయబోతా ఉంది వచ్చే 50-60 సంవత్సరాలకి. కాంట్రాక్టర్ గారు ఉన్నారు, వారికి కూడా చెప్పాం కరెక్ట్గా కట్టమని. ఎక్కడ కూడా ఎందుకంటే మంచి ప్రైజ్ ఇచ్చారు. 40,000 స్క్వేర్ ఫీటు దాదాపు 10,000 రూపాయల బిల్డింగ్. పూర్ల రామాంజనేయ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. లోకేష్ బాబు గారికి గుంటూరు జిల్లా ప్రజలందరూ ఇక్కడ ఒక పద్ధతి ప్రకారంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉందో 2047 విజన్ 100% అక్షరాస్యత సాధించాలి. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఒక జిల్లా అంటే ఓల్డ్ జిల్లా, ఆ ఓల్డ్ జిల్లా పరిధిలో మన గుంటూరు జిల్లాకు ఒక డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి పాయింట్ ఇచ్చారు, గతంలో పడుతున్నారు. దీనికి ప్రత్యేకంగా కృషి చేసినారు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా ఎంతో ఉంటాయి కాబట్టి మరి సర్వశిక్ష అనేటువంటి అభియాన్ పూర్ల రామాంజనేయ గారికి ఈ రోజున ఈ డైట్ ఎడ్యుకేషన్ సొసైటీకి మన పత్తిపాడు నియోజకవర్గం రావడం మనందరం గర్వకారణాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈ రోజున జగన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, జగన్ రెడ్డి నీ రోజమ్మని, నీ అంబటి రాంబాబుని మెయిన్గా నరేంద్ర మోడీ గారు దీనికి ఎంత కృషి చేశారు. అదేవిధంగా సమర శిక్ష కూడా అన్ని జిల్లాల్లో కూడా ఒక్కొక్క కేంద్రం వచ్చేట్టుగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోవిడ్ సెలవు తీసుకుంటాం. ఇన్స్టిట్యూషన్ కావాలంటే దానికి వేరే మార్గాలు ఉన్నాయి. ఇట్లా ఆప్టికల్ ఫైబర్ ఏదైనా తీసుకొని లైన్ తక్కువ కాస్ట్ ఉండే విధంగా చేద్దాం. మనకి ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది సార్, ఆ ఇబ్బంది లేకుండా చేద్దాం. ఉన్నాయా? అదంటే ఎందుకు రావట్లేదు?
ఇక్కడ టెట్ గురించి ఎవరికైనా అవగాహన ఉందా? అంటే పేపర్ ఎలా ఉంటుంది? ఎవరు చెప్తారు? ఎవరైనా టెట్ రాశారా గతంలో? రాయరు కదా, ఎందుకంటే ఇది క్వాలిఫికేషన్ అయితే కానీ అది టెట్ రాయడానికి. సో టెట్ పేపరు కేవలం కోసం ఇక్కడ వస్తే మీరు ఎటు కాకుండా పోతారు. 1 ఇయర్ అంటే ఇంటర్ తర్వాత డిగ్రీ కంప్లీట్ అవడానికి 3 ఇయర్స్ పడుతుంది. ఇక్కడ 2 ఇయర్స్ మీరు డిప్లొమా నేర్చుకుంటారు, మెథడాలజీ నేర్చుకుంటారు, హౌ టు టీచ్, వాట్ ఈజ్ ఎక్స్ట్రా కూడా మీకు ఇక్కడ నేర్చుకుని టెట్ పేపర్స్ దానికి సంబంధించిన పుస్తకాలకి ఇక్కడ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. సో హౌ డు యూ యూటిలైజ్ దిస్ 2 years into 3 years? దిస్ ఈజ్ అ క్వశ్చన్ మార్క్. ఎట్లా 2 సంవత్సరాలు మాకు ఇక్కడ ఉంది, 2 సంవత్సరాలకి ఒక కెరికులం ఉంటుంది, టైం టేబుల్ ఉంటుంది, ప్రతి క్లాసు ఉంటుంది. మేము ఎప్పుడు ఇంకొక 1 yearని అదనంగా వితిన్ 2 years లో సృష్టించుకోగలము. దీనికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు నందమూరి. ఎందుకంటే గాడ్ హ్యాస్ గివన్ ఓన్లీ 24 hours in a day. బట్ if men are creatures by God, think that this time is more than enough అన్నటువంటి వాళ్ళు కానీ అనుకుంటే ఈ 24 hours కాస్త 36 hours చేసుకోవచ్చు. గోడ గడియారంలో మార్పు ఉండదు, నిమిషానికి 60 సెకండ్లే ఉంటాయి, గంటకు 60 నిమిషాలే ఉంటాయి. కానీ మరి ఎలా మీ దైనందిన కాలం ఇప్పుడు మీరు ఈ డిప్లొమా తీసుకొని మళ్ళా టెట్ కోసం మళ్ళీ ఎక్కడో కోచింగ్లకు వెళ్ళి అక్కడ ఏదో ఇరుకు గదుల్లో వాళ్ళు ఏదో కమర్షియల్గా చెప్పేటటువంటి ఆ కోచింగ్లో మీకు వచ్చి రాక ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు నేను చాలా మందిని చూశాను. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను చెప్తాను ఎలా ఉపయోగించుకోవాలి. ఎవరైనా ఒక అమ్మాయి రండి, మీ కరికులం చెప్పండి, నాకు డైలీ 24 hours క్యాలెండర్ ఎవరు చెప్తారు? ఎవరో ఒకరు చెప్పండి. See, I am like your father. I am like your father. I have seen n number of lives through my career. కలెక్టర్ గా చేసి, కమిషనర్ గా చేసి, సెక్రటరీగా చేసి, ఇక్కడ మా నాయకులందరూ కోరితే ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చా. పరిపాలన అనుభవంతో పాటు విధి విధానాలు రూపొందించేటటువంటి అవకాశాన్ని పొందినటువంటి వ్యక్తిగా మేము. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈస్ ధరణి. మార్నింగ్ 24 hours ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారంటే మార్నింగ్ 5కి లేస్తాను, 5 to 7 వరకు నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను. ఒక 1.5 hours చదువుకుంటాను. తర్వాత 9:45 కల్లా కాలేజ్కి వస్తాము. 4:45 వరకు కాలేజ్లోనే ఉంటాము. 4:45 నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే మేము హాస్టల్లో ఉంటున్నాము, ఇంటికి వెళ్ళిన తర్వాత 6 వరకు మార్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని 6 to 8:30 or 9 వరకు చదువుకుంటాము. 9:30 నుంచి డిన్నర్ చేసి 10:30, 11 అట్లా పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తాము. ఈ బిట్వీన్ గ్యాప్లో ఏదైతే టైం వేస్ట్ చేసే టైం అయితే ఉంటుందో దాన్ని వేస్ట్ చేయకుండా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే సార్ చెప్పినట్లు మనం ఈ 2 yearsలోనే 3 years అనేది మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సారీ సార్. మినిట్ టు మినిట్ డ్రా చేయాలి, పేపర్ మీద మినిట్ టు మినిట్ డ్రా చేయాలి. నువ్వు ఏం చేస్తానంటే అది రావాలి. తర్వాత ఇక్కడ డైట్ కళాశాలలో మీరు 9:30 నుంచి 4:30, 4:45, 5 అనుకోండి. పోనీ 5 నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మా వర్క్ కంప్లీట్ చేసుకుంటాం సార్. ఒక 1 hour ఎక్కడ? బోయపల్లి హాస్టల్లో ఉంటాం సార్ మేము. సో 1 hour పడుతుంది సార్ మాకు వర్క్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి. సో 6:30 అట్లా టైం, అరౌండ్ 6:30 కల్లా చదువుకోవడం స్టార్ట్ చేస్తాం సార్. కాసేపు కంటెంట్ చదువుతాం.
కంటెంట్ చదువుతాం సార్. ఇదే కదా సెకండ్ ఇయర్ సార్. ఇదే డిప్లొమా కదా చదివేది. అవును సార్. మరి డిప్లొమా చదవడానికి అంతెందుకు? ఇక్కడ నిష్ణాతమైనటువంటి టీచర్లు చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే సార్ ఇక్కడ సార్ అని చెప్పేది మెథడాలజీ సార్. మేము కంటెంట్ బుక్స్ చదువుతున్నాం సార్. అంతా ఒకటే. మొత్తం ఇదేమి ఇది కాదు కదా. 100% కాన్సన్ట్రేషన్ చేసేటటువంటి వాళ్ళకి ఇంటికి వెళ్ళి 1.5 hour పట్టదు, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేయొచ్చు. ఇక్కడ మీరు టీచర్ చెప్పేటప్పుడు వేరు వేరు ఆలోచనలతో, మా అమ్మ ఈరోజు పొద్దున ఫోన్ చేసింది, మా నాన్న ఎందుకు అక్కడ వెళ్ళాడు, మా తమ్ముడు ఏదో ఇక్కడ వెళ్ళాడు, నా డ్రెస్ బాగలేదు, నా జుట్టు బాగలేదు, నా బొట్టు బాగలేదు అనకంటే కాలం గడిపారు అనుకోండి, వాళ్ళు చెప్పే చదువు మళ్ళీ రావాలి అంటే రికలెక్ట్ చేయాలంటే 1.5 hour పడుతుంది, 2 hours పడుతుంది. ఈరోజు మీకు వర్క్ బుక్లు ఉన్నాయి. ఆ రోజు ఇసుకలో రాసినటువంటి వాటిని చుడిపేస్తే తిరిగి పుస్తకాలు ఉండవు, పెన్నులు ఉండవు, ఏముండవు. శాస్త్రాలు వల్లేయలేదా? ప్రహ్లాదునికి ఏ పుస్తకం ఉంది, ఏ పెన్ను ఉంది, ఏ హోంవర్క్ ఉంది? గురువులు చెప్తుంటే ఏకాగ్రత అంత వచ్చేస్తుంటుంది జనం. ఇది రావాలి అంటే ఏకాగ్రత అవసరం. క్లాసులో పిన్ డ్రాప్ సైలెన్స్. మీరు ప్రతి ఒక్కరు టీచర్ చెప్పే ముఖ కవళికల్ని కానీ గమనిస్తే కంప్లీట్గా ఆమె ఎలా చెప్తుంది, హావభావాలేంటి, ఏ పదాన్ని ఒత్తి చెప్తుంది, ఏ పదం మీద ఎక్కువగా స్ట్రెస్ చేస్తుంది అన్నటువంటిది కానీ మీరు తెలుసుకోగలిగితే అదే ఇంపార్టెంట్. అలా కాకోకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన చిన్నతనంలో మనం సూర్యరశ్మికి, ఒక భూతద్దానికి, ఒక పేపర్కి కనెక్టివిటీ ఉండేది. సూర్యరశ్మికి భూతద్దం పెడితే పేపరు కాలుతుంది. కానీ మేము ముగ్గురు పట్టుకున్నాం అనుకోండి భూతద్దం, ముగ్గురికి 3 పేపర్లు ఉన్నాయి. ఈ ముగ్గురులో ఒకరిదే ముందు కాలుతుంది, ముగ్గురిది ఒక సైమల్టేనియస్గా కాలదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఎవరిది ముందు కాలుతుంది. ఎవరైతే ఖచ్చితంగా కాన్సన్ట్రేటెడ్గా ఎలా కదులుకోకుండా దాని మీదే దృష్టి మళ్ళిస్తారో వాళ్ళది ముందు కాలుతుంది. ఆనాడు అర్జునుడు కూడా పక్షిని కొట్టేటప్పుడు ద్రోణాచార్యుడు చెప్పాడు, ఏం చూస్తున్నావంటే, గురువు గారు మీరు చెప్పిన ఒకే ఒక లక్ష్యం, పక్షి కన్ను తప్ప నాకు ఏం కనపడడం లేదన్నాడు. క్లాస్ రూమ్లో ఫ్యాన్ కనపడకూడదు, మీకు గోడకేసిన సున్నం కనపడకూడదు. ఒక్క టీచర్ ముఖం మాత్రమే మీకు కనబడాలి. ఆమె కట్టిన శారీ కానీ, ఆమె కట్టిన డ్రెస్ కానీ, లేదా టీచర్ వేసుకున్న ప్యాంట్ కానీ ఏది మీకు అసలు కనబడకూడదు. దిస్ ఈజ్ కాల్డ్ డెడికేషన్ అండ్ కాన్సన్ట్రేషన్. ఇది కానీ నేర్చుకోగలిగితే మీకు అంటే 9:30 నుంచి బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు కొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ. చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ. తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా.
ఎదిగిన బిడ్డ భారం అంటూ దిగులే దేనికిలే, భవిష్యత్తుకు గ్యారంటీగా మనకు బాబే ఉన్నడులే. తెలుగుదేశం జెండలు బట్టి పిడికిలి ఎత్తాలి, మన ఆడబిడ్డల రక్షణ కోసం ముందుకు సాగాలి. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. ఆడబిడ్డనిదినే తెచ్చి అండగా ఉంటదిరా, ప్రతి నెలకు 1500 అందిస్తుంటదిరా. ఈ జెండే అండ కదా, ఈ జెండే అండ కదా. చేస్తున్నా, ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, ఎంతమంది పిల్లలున్నా 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. చదువును మించిన ధైర్యం లేదు బాబుకు, అది తెలుసు. చదివే పిల్లల కండా దండగా మహాశక్తి ఉంది. తల్లికి వందనమంటూ సారు కదిలి వస్తుండు, సైకిలు ఎక్కి సాగిపోతాం సిద్ధంగా ఉండు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు. ప్రతి ఏడు ఇస్తాడు, ప్రతి ఏడు ఇస్తాడు. ఇంటికి దీపం ఇల్లాలేగా వినవే ఓ తల్లి, పొయ్యి మంటకు మించిన గ్యాసు రేటు మంటలు అధికమని. అది కొనలేక కట్టెల పొయ్యితో కష్టం ఎందుకని, దీపం పథకం ఉచితంగానే వస్తోందింటికని. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లే ఇవ్వంగా, 1 పైసా కూడా వద్దంటూ ఉచితంగా ఇవ్వంగా. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లే ఇవ్వంగా, 1 పైసా కూడా వద్దంటూ ఉచితంగా ఇవ్వంగా. మన బాబే వస్తుండు, చంద్రబాబే వస్తుండు. మహిళా శక్తిని మించిన రూపం ఇంకోటేది అని, స్త్రీ గౌరవాన్ని పెంచే మనసే అందరికుండాలి. తెలుగు మహిళకు బలాన్ని ఇచ్చే పథకం వస్తోంది, చంద్రబాబు నాయుడు గారి హామీ వస్తోంది. టికెట్టు లేని ప్రయాణ మార్గం మహిళకు అందించా, మహిళా తల్లి ఉచితంగానే గమ్యం చేరంగా. టికెట్టు లేని ప్రయాణ మార్గం మహిళకు అందించా, మహిళా తల్లి ఉచితంగానే గమ్యం చేరంగా. ఈ పథకం వస్తుంది, మహాశక్తి పథకమిది. అమ్మ లెక్కలంతా కూడి ఆడి పాడాలో.
చంద్రుడారా ఇంద్రుడై రాధిరా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి సామాజిక వైద్యుడు సమభావన సాధ్యుడు సహకారం ప్రాణమంటూ స్వరమెత్తిన చంద్రుడు నిలువెత్తున సూర్యుడు 5 కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు 5 పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు సామాజిక వైద్యుడు అభివృద్ధికి ఆచ్యుడు మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు మాట ఇచ్చి కదిలినాడు ఇంటి బిడ్డడు జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం ఆడ
బిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500 తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000 ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం జాతి బలం యువకులంటూ గళమెత్తిన స్ఫూర్తిగా నారా లోకేష్ నడుపు పాదయాత్ర సాక్షిగా ఉద్యోగం వచ్చు వరకు నిరుద్యోగ భృతి యువతకు ప్రతి నెలకు 3,000 పద్ధతైన శిక్షణలు 20 లక్షల కొలువులు 5 ఏళ్లలో పొంగి పొరలు జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం పెట్టుబడులు కానరాని గిట్టుబాటు ధరలు లేని సాయమిచ్చు రైతన్నకు అన్నదాత పేరున న్యాయమంటూ ఇచ్చినాడు 20,000 పేదవాడి ఆదాయం పెంచేందుకు అంకితమై పూర్ టు రిచ్ పథకం అందించును ఫలాలు ఇంటింటికి సంరక్షణ మంచినీటి జలాలు జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం నందమూరి రామయ్యను నడిపిన రథ చక్రాలు తెలుగుదేశం అంటేనే బీసీలకు పుట్టినిల్లు బాధ్యతగా నడిచారు పార్టీ కైరేపవళ్ళు అడుగడుగున ఉన్నాయి మీ అందరి ఆనవాళ్ళు మీ రక్షణ మా బాధ్యత మా లక్ష్యం అందుకనే ఈ పథకం బీసీల చట్ట భద్రత జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం ఇవి సాధ్యం అవుతుందా అని ఎందుకు ఇబ్బంది గతమంతా సాక్ష్యంలా గర్జించి చెబుతుంది చంద్రబాబు మాట ఇస్తే ముమ్మాటికి జరుగుతుంది ముమ్మాటికి జరుగుతుంది సంపద సృష్టించేందుకు తన మేధస్సున్నది తన మేధస్సున్నది సంక్షేమం మన అందరి వరకు చేరుతుంది పసుపు జెండ తోడు ఉంటే జరగనిదేముంది మన ఆంధ్రుల భవిష్యత్తు తన బాధ్యత అంటున్నది జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు తరాలకే సార్థకం పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీకది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పర మీసం తిప్ప 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 తిప్పర
తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పో 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు ఏ పసుపు రంగు పోసుకున్న ప్రాణం ఒక్కసారి చప్పట్లతో అందరం కూడా అభినందన తెలియజేద్దాం. అదేవిధంగా వేదిక నిరంజనం జరుగుతుందిగా ప్రతిపాడు మండల పార్టీ అధ్యక్షులు గిన్నెపల్లి శివరామప్రసాద్ గారిని, జనసేన మండల పార్టీ అధ్యక్షులు సాంబశివరావు గారిని, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు రత్నప్రసాద్ గారిని, రామరాజు అధ్యక్షులు, సొసైటీ డైరెక్టర్లు దయచేసి అందరూ కూడా కూర్చుంటే అక్కడ కొంచెం చాలా వెనక అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ మిక్సర్ డైరెక్టర్లు సొసైటీలు అదేవిధంగా నిపుణుల సొసైటీ మా సోదరుడు గుండ్రపల్లి రాంబాబు గారు అకాల మరణం చెందడం మనందరికీ తీరని లోటు. అదేవిధంగా మన సీనియర్ నాయకులు మారాజు నాగేశ్వరరావు గారు గతంలో ఎంతో మంది ఆ గ్రామంలో అన్ని బాధ్యత వహించిన వారు కూడా ఆశీర్వాదంతో, ఎందుకంటే వారి ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉంటాయి. వారందరూ మన అదే తమ్మలపాలెం మన చెరుకూరు నరేంద్ర గారు కానివ్వండి, ఎంతో మంది నాయకులు ఉన్నారు. వారందరూ ఆశీస్సులతో ఈరోజు మారాజు శ్రీనివాసరావు గారు నడింపాలెం ఉరుకొండ్రపాడు సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ సహకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా మనం అందరం కూడా ఒక్క నిమిషం లేచి మన గుండుపల్లి రాంబాబు గారికి ఒక నిమిషం మౌనం పాటిద్దామని చెప్పి తెలియజేస్తాము. జోహార్ రాంబాబు గారు. అదేవిధంగా ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రతిపాడు నియోజకవర్గంలో మన ప్రీతమ శాసనసభ్యులు పూల రామాంజనేయులు గారిని 42,000 పైచలకు మెజార్టీతో మీరు అందరూ ఆశీర్వదించారు. వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మన శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మన ప్రతిపాడు నియోజకవర్గంలో ముఖ్యంగా మన ప్రతిపాడు మండలంలో సొసైటీ అధ్యక్షులు కానివ్వండి, నీటి సంఘాల అధ్యక్షులు కానివ్వండి, ఎంతో అనుభవం ఉన్న నాయకుల్ని కొన్ని పదవుల్లో తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది సీనియర్లు కానీ కులాల మతాలకు అతీతంగా మన చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, మన యువ నేత నారా లోకేష్ బాబు గారు, మీరందరూ మోడీ గారి సహకారంతో మన ఎకనామికల్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రాని నిధులు మనం ఒక ప్రతిపాడు నియోజకవర్గానికి మన ఏ ఎలక్షన్ వచ్చినా మనందరం ఆయనకి అండగా ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో రకరకాల కులాల మధ్య చూసి పెడతారు, మతాల మధ్య పెడతారు, అన్నదమ్ములు కూడా పెట్టే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండి కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచు కోట అని చెప్పి మరోసారి నిరూపించాలని తెలియజేస్తూ
ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు దత్తప్రసాద్ మాటలు. స్థానిక ఎమ్మెల్యే గారికి, అందరు ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన నాయకులు, సొసైటీ ప్రెసిడెంట్లు అందరికీ. రాంబాబు చచ్చిపోవటం మనకు దురదృష్టం. ఒక శాంతిస్తామని ఇచ్చాము, ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా ఇచ్చాము, దురదృష్టకరం. అయితే ఎమ్మెల్యే గారికి నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. గొట్టిపాడు రోడ్డు అయిపోతుంది, కోండ్రపాడు రోడ్డు, యనమగల రోడ్డు 2 పూర్తి చేయాలా. పట్టిపాడు 4 లైన్ల రోడ్డు, ఇవన్నీ మళ్ళీ కొత్తమలాయపాలెం ఖైదీమాన్య వ్యవహారం ఒకటి, నల్లమడ వాగు ఒకటి. ఈ మధ్యలో చిన్న చిన్న వాగులు పొలాల మీద పడి పంటలు దెబ్బతింటున్నాయి. ఇవన్నీ మురుకాలు దోమాల్సిందిగా కోరుకుంటూ ఇంత సెలవు తీసుకుంటాం. శుభార్తనండి. చిన్నకొండపాడానికి రాత్రి కృష్ణబాబు గారి దగ్గర వెళ్ళి ఈఓటీ గురించి చెప్పి అయిపోయిందని చెప్పి రాత్రి సార్ చెప్పారు. నేను వెంటనే మా నాయకులు కూడా తెలియజేశాను అక్కడ సెక్రటరీలో ఉన్నామని. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన డైనమిక్ ఎమ్మెల్యే డాక్టర్ పూర్ణ రామాంజలి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కూటమి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈరోజు ఈ సొసైటీ బ్యాంక్ చిన్నకొండ్రుపాడు సొసైటీ బ్యాంకుకి సంబంధించిన చైర్మన్గా పదవీ బాధ్యతలు తీసుకుంటున్నటువంటి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనమంతా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క కూటమి ధర్మాన్ని పాటిస్తూ అందరం కూడా గట్టిగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మిర్చార్ డైరెక్టర్లు కూడా వేదికను అలంకరించాలి. ఇంకెవరన్నా సీనియర్ నాయకులు ఎవరన్నా మర్చిపోతే అన్నిదా భావించదు. దయచేసి వారు కూడా వేదికను అలంకరించవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఏపీ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కాసిపెంటారెడ్డి గారి సందేశంలో ప్రతిరోజు పత్తిపాడు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి మన డైనమిక్ లీడర్ ఈ రోజున పత్తిపాడు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఆయన చాలా సీరియస్గా తీసుకుంటూ ఈ సమస్య గురించి స్టేట్ ఆఫీస్కి వెళ్ళి సెక్రటరీకి వెళ్ళి ఆ సమస్య గురించి ప్రతిరోజు డిస్కషన్ చేస్తున్నటువంటి మన నాయకులు పూర్ల రామాంజలి గారు. అలాగనే ఈ రోజున ఈ చిన్నకొండ్రుపాడు గ్రామస్తులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగన్ రెడ్డి, ఈ రోజున నువ్వు ఈ రాష్ట్రానికి చేస్తున్న సమస్యలు ఎంత చేస్తున్నావంటే ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజున అంబటి రాంబాబు గారిని కానీ, జోగి రమేష్ని కానీ, రోజాని కానీ ఈ రాష్ట్రాన్ని అనేక విధాలుగా నువ్వు ఇబ్బంది పెట్టాలని, వీళ్ళని అరాచకాలు సృష్టించే విధంగా ఈ రాష్ట్రంపై నువ్వు ఎదజల్లుతున్నావు. జగన్ రెడ్డి, నువ్వు ఈ రోజున ఈ రాష్ట్రానికి పట్టిన పీడ, ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను చీకొట్టి ఈ రాష్ట్రంలో లేకుండా చేశారు. అయినా నువ్వు ఏదో విధంగా అరాచకాలు చేయాలని ఈ రాష్ట్రంలో కొన్ని ఏరియాలను నువ్వు కేటాయించుకొని అరాచకాలు సృష్టించి ఇక్కడ పెద్ద సమస్యగా నువ్వు సృష్టించాలనే ఆలోచనతో నువ్వు ఈ రాష్ట్రానికి ముందుగా ఈ రాష్ట్రంలో వస్తున్నావు. జగన్ రెడ్డి, నువ్వు ఈ రాష్ట్రంపై ఈ రాష్ట్రంలో నువ్వెక్కడ ఏమి చేయలేవు. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను గమనించారు. ఈ రాష్ట్రం నుంచి నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. నీ రాంబాబునే కాదు, నిన్ను కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతారనేసి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జగన్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను చీకొట్టి రాష్ట్రం నుంచి పంపించారు. అయినా కూడా నువ్వు కొంతమంది వ్యక్తులతో ఈ రాష్ట్రాలను సృష్టించాలని ముందుకు వస్తున్నావు.
నువ్వు గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, నువ్వు ఏ ఎన్నికలు వచ్చినా నీకు డిపాజిట్లు రావు, ఏదో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ నాదని చెబుతున్నావు. నువ్వు ఎన్ని కలల కన్నా కదా ఈ ప్రజలు నిన్ను ఎక్కడికి రానిచ్చే పరిస్థితిలో లేరనేసేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలమ్మా. మా స్థానిక శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారికి, మరి అట్లానే జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సోదరుడు నాగేశ్వరరావు గారికి, మరి మండల పార్టీ అధ్యక్షులు జింజపల్లి శివరాం ప్రసాద్ గారికి, అట్లానే నియోజకవర్గం అన్ని కార్యక్రమాలని ఎమ్మెల్యే గారు ఉండి మరి కోఆర్డినేటర్ చేస్తున్నటువంటి మా వెంకటేశ్వరరావు గారికి, అట్లానే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కారకులు మారా శ్రీనివాస్ గారికి, అట్లానే గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్, దాదాపుగా మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి చొరవతోటి ఒక మంచి పదవి రాష్ట్ర డైరెక్టర్గా రావడం, వెంటారెడ్డి గారిని భరించడం మంచి అవకాశం. అట్లానే సాంబశివరావు గారికి, మరి కొండ్రపాడు గ్రామ కమిటీ అధ్యక్షులకి, అట్లానే మరి బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు దత్తు గారికి, మరి అందరికీ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళకి, మంగళూరు అటు వాళ్ళకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి కొండ్రపాడు సొసైటీ దాదాపుగా మా బ్రాంచీలో ఒక మంచి సొసైటీ సార్. ఇది దాదాపు ఇదివరకు అయితే మంచి పేరు ఉంది కొండ్రపాడు సొసైటీకి. మరి మధ్యకాలంలో మరి పోయిన 5 సంవత్సరాల్లో మరి ఎక్కబెట్టాక లోన్లు ఇవ్వడం, అవి రీకవర్ కాకుండా ఉండటం చాలా ఇబ్బందులుగా ఉండి, మన నియోజకవర్గంలో ప్రతివాడు బ్రాంచీలో 7 సొసైటీలు కూడా ఆ లోన్లు ఎక్కువగా ఇవ్వడం ఇబ్బందిగా ఉంది. మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఏమంటారంటే, మీరు ముంగల సొసైటీలను ఆర్థికంగా రీకవర్ చేసి లాభాల్లో రానియండి అనేటువంటి మాట ఆయన చెబుతాడు ఎప్పుడు కూడా. మరి దీనికి తగ్గట్టుగా మరి పోయిన 4-5 నెలల్లో మరి పోయిన 5 సంవత్సరాల్లోనే తేడా సొసైటీలు. ఎందుకంటే ఫర్టిలైజర్గా లైసెన్సులు లేకుండా ఉండటం, రైతులకి కొద్దిగా యూరియా అంది లేకపోవడం, మరి వచ్చే మరి ఈ ఊళ్ళో మరి వచ్చే సీజన్లో అయినా కానీ అందరూ కూడా మరి లైసెన్సులు జిఎస్టీ కానీ ఏదైనా కానీ మరి పెట్టుకొని మరి రైతులందరూ కూడా సొసైటీ అధ్యక్షులుగా పనిచేయాలని మరి మా సెక్రటరీ గారు మరి ఈ సొసైటీని బాగా పట్టించుకొని లోన్లు రీకవర్ చేసి మంచి భవిష్యత్తు ఉండాలని, అందుట్లో బిల్డింగ్ కూడా మరి పడిపోయే పరిస్థితిలో ఉంది. మరి దాన్ని కూడా ఏదన్నా ఎస్టిమేషన్ వేసి మరి మాకు సాధ్యమైనంత వరకు ఎమ్మెల్యే గారి ద్వారాగా కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు మన బోర్ల రామాంజనేయ గారికి, మరి అటా నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి ఇక్కడ ఇచ్చేసేటువంటి మరి సొసైటీ సభ్యులు, అభిమానులు, పార్టీ వాళ్ళందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ఈ సొసైటీని మరి రాంబాబు గారు మరి ఆయన ఆఖరి స్థానంలో మరి నేను పని చేయాలి, సొసైటీ చేస్తానని అడగటం మనం ఇవ్వటం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. ఆ తర్వాత మళ్ళా అదే గ్రామానికి వాళ్ళ ఉద్దేశంతో మరి శ్రీనివాసరావు గారిని అందరూ కలిసి చెప్తే ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే లేట్ అయిపోయిందండి. సొసైటీ 6 రోజుల్లో వాళ్ళు లోన్లని కానీ ఇంకా వేరే సమస్యలతోటి మరి చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు దాకా. మరి శ్రీనివాసరావు గారు మీరు బాధ్యత తీసుకొని మరి అన్నీ కూడా అందరూ త్వరగా చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగనే తుమ్మలపాలెంలో రాంబాబు చాలా యాక్టివ్గా పనిచేశాడు. అట్లా
అట్లాగనే మీరు అందరూ కూడా అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, అట్లానే గోపాలరావు గారు కానీ, మరి నరేంద్ర గారు అబ్బాయి అందరూ మీరందరూ కూడా సమన్వయంతో ఉండి మరి ఆ ఊరిని ముందు నడిపించి పంచాయతీ కానీ ఎంపీటీసీల ఎలక్షన్లు అన్నీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాగేశ్వరరావు తమ్ముడి ప్రమాణ స్వీకారం మన అందరి ప్రమాణ స్వీకారం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో నాకున్న కొద్ది పరిచయం. ఈరోజు ఈ సీటును త్యాగం చేసినటువంటి రాంబాబుతో మరికొద్ది పరిచయం. ఇద్దరిని మర్చిపోలేనటువంటి పరిచయాలు. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా 1.5 సంవత్సరమే, అంతకుముందు ఒక 6-7 నెలలు. 2 సంవత్సరాల పరిచయంతో నాగేశ్వరరావు గారితో అయితే నాకు మరీ చాలా తక్కువ. ఆయన్ని నేను చాలా సందర్భంలో చాలా వీరోచితంగా తెలుగుదేశానికి సహాయ సహకారాలు అందించినటువంటి నాయకుడు. నేను ఆయన్ని చివరిగా హాస్పిటల్లో చూడాల్సినటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు చాలా బాధపడ్డాను. అప్పుడు తమ్ముడిని చూసినప్పుడు మనోధైర్యంగా తప్పకుండా నాన్నగారు ఆశీస్సులు ఉంటాయని చెప్పాను. ఆయన ఆశీస్సులతోనే ఈరోజు తమ్ముడు మళ్ళా ప్రజల్లోకి రావడం అనేటువంటిది మనం అందరూ హర్షించాలి. ఎందుకంటే కొందరు మరణిస్తారు భౌతికంగా, కానీ వారి జ్ఞాపకాలు ప్రజల మధ్యనే ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. రాంబాబుని మనం మర్చిపోలేం. ఎందుకంటే అదేవిధంగా నాగేశ్వరరావు గారిని మర్చిపోలేం. వారికి మరణం అనేది భౌతికంగానే కానీ పేరు పరకంగా కానీ వాళ్ళు చేసిన పనుల ప్రకారంగా కానీ ఎప్పటికీ మరణం ఉండదు. అలాంటి మహానుభావుల్ని ఈరోజు తలుసుకొని తమ్ముడిని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి మన కొండ్రపాడు సొసైటీకి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. మండల పార్టీ అధ్యక్షులు మన గిజ్జుపల్లి ప్రసాదరావు గారు కానీ, అదేవిధంగా జనసేన కోఆర్డినేటర్ కొరపాటి నాగేశ్వరరావు గారు కానీ, మరి అదేవిధంగా మన నియోజకవర్గ కార్యక్రమాలన్నింటినీ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి గిజ్జుపల్లి వెంకటేశ్వరరావు గారు కానీ, ఈ కార్యక్రమంలో మా పెంటారెడ్డి గారు రాష్ట్ర డైరెక్టర్ గారు, మరి ఆయన రాష్ట్రానికి మేము డైరెక్టర్గా ఇస్తే నాకు ఈ పత్తిపాడు మండలం తప్ప నాకు ఏదో అవుతాయని నీడే ఉంటాను అంటారు. మొన్న సీఎం గారు అన్నారు, మీకు అక్కడ పెంటారెడ్డికి డైరెక్టర్కి ఇచ్చే మేడ కనబడడం లేదు, అమరావతిలో బ్యూటిఫికేషన్ జరిగితే కనబడడం లేదు, మొన్న బ్రహ్మోత్సవాల్లో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి అపూర్వమైనటువంటి బ్యూటిఫికేషన్ సుందరీకరణ జరిగింది. మరి అక్కడ ఆయనకి వెళ్ళాలి, వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవాలి, ప్రోటోకాల్ ఉంటుంది, కానీ వెళ్ళాడు. నాకు ఇక్కడే ఇంతట్లోనే ఉండాలి, పత్తిపాడే నాకు స్టేట్ అంటాడు. సో అలాంటి మా డైరెక్టర్ గారికి, మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నా మిత్రులకు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు గమనించాలి, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యంతో, మోడీ గారి యొక్క ఆశీస్సులతో శరవేగంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంత ఒకవైపు ప్రజా సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి. వారంలో ఏదో ఒక చోట అభివృద్ధి కార్యక్రమాలు, లేదా నెలలో ఎక్కడో ఒక చోట సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడే మనం అనాదిగా ఎదురు చూస్తున్నటువంటి గుంటూరు ఛానల్కి ఒక వారం 10 రోజుల్లో ముఖ్యమంత్రి గారు డేట్ తీసుకొని దానికి శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటాం. అట్లాగే నల్లమడు వాగు కూడా జీవో ఇష్యూ చేశాం. మరి అది కూడా నెక్స్ట్ బడ్జెట్లో దాదాపుగా 316 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసుకొని దానికి కూడా పనులు చేపట్టేటటువంటి కార్యక్రమాలు.
అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే నడింపాలెంలో ఏపీఐఏసీ ద్వారా మన మహిళలకు సంబంధించి ఒక ఎకనామిక్ పార్కులు ఏర్పాటు చేసుకుంటున్నాం. శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడే మనం మన జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్ అంటారు. ఆ డైట్ కార్యక్రమానికి కూడా ఒక జిల్లా స్థాయి కార్యాలయాన్ని కూడా మన నియోజకవర్గంలోనే తెప్పించుకున్నాము. అది అక్కడ తుమ్మలపల్లిలో ఈరోజు శంకుస్థాపన చేసి ఇక్కడికి వస్తున్నాం. మరి అదేవిధంగా 4 లైన్ల రోడ్డు కూడా డిపిఆర్ జరుగుతుంది. ఇక్కడే కొన్నపాడు దగ్గర ఒక డిజిటల్ నాటికి ప్రతిపాదనలు చేస్తున్నాం. మరి ఒక ఈఎస్ఐ హాస్పిటల్కి నిధులు మంజూరు అయినాయి. మళ్ళా కొద్దిగా ఇబ్బంది ఉంది సాంకేతిక పరంగా, అమరావతిలో పెట్టాలని అడుగుతున్నారు. సో ఎక్కడేమైనా మన నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమాల్లో మనం ముందంజలో ఉంటాం. ఎప్పుడు వెళ్ళినా కూడా సెక్రటరేట్కి నా చేతిలో పేపర్ కనబడితే సీఎం గారు అక్కడే ఉండు రామంజరావు రావు దగ్గరికి అంటాడు. ఎందుకంటే ఏదో ఒక కార్యక్రమంకి వచ్చి ఉంటాడు. వేరే వాళ్ళకైతే ఏదైనా చెప్పచ్చు, కానీ నాకు ఆయన చెప్పలేడు. ఎందుకంటే ఆయనతో పాటు నేను 30 సంవత్సరాలు పనిచేశాను. ఆయన మనసు నాకు తెలుసు, నా మనసు ఆయనకు తెలుసు. తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఏ నిధులు వచ్చాయి, ఏ నిధులు ఎప్పుడు అడిగితే వస్తాయనేది కూడా నాకు తెలుసు. కాబట్టి ఇక నీకు చెప్పేదేముంది కానీ నేను సంతకం పెట్టి పంపిస్తాను. సో ఇప్పటికీ సీఎం రిలీఫ్ చెక్కులు దాదాపు 24 సార్లు పంచాం. నెలలో 2 సార్లు పంచడం జరుగుతుంది. 11 కోట్ల రూపాయలు ఇప్పించారు. సో ఈ రకంగా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడ మనం ఒక్కటే గమనించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగాన్ని గాలికి వదిలేసింది ఎవరో రైతులకు బాగా తెలుసు. మేము గాలికి వదిలేసామా, మీరు గాలికి వదిలేశారా? రైతులను అడిగితే ఏ రైతైనా చెప్తాడు. పండించిన పంట ధాన్యానికి కొనుగోలు చేసే పరిస్థితి మీ దగ్గర లేదు. మేము కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు ఇచ్చాము. పొగాకు పండిస్తే మీరు అసలు దాన్ని పట్టించుకొని పాపాలు పోలేదు. మేము దాన్ని కొనుగోలు చేశాము. ఈ రకంగా పత్తికి సంబంధించి ఎంఎస్పీ తీసుకొచ్చాము. రైతులకు సంబంధించి 20,000 ఇస్తామన్నాం. ఇప్పటికే 2 విడతల్లో వేశాం. మరొక 6,000 రూపాయలు మాత్రమే బకాయింది. అది కూడా తొందరలో వేస్తాం. ఈరోజు రైతు కుటుంబానికి చుట్టూ కూడా ఒక రైతుకి ఇచ్చేటటువంటి అన్నదాత సుఖీభావ 20,000తో పాటు ఆ ఇంట్లో 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం కానీ, ఆ ఇంట్లో ఉన్న ఆడపడుతులకు ఆర్టీసీ ప్రయాణం ఫ్రీగా చేయడం కానీ, ఆ ఇంట్లో ఉన్నటువంటి కోడలకో బిడ్డకో ఉన్నటువంటి బిడ్డలకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం కానీ, తొందరలో 18 సంవత్సరాలు నిండినటువంటి మా చెల్లెళ్లకు ఆడబిడ్డ నిధి కింద తొందరగా నెలకు 1,500 రూపాయలు ఖర్చులు ఇచ్చేటటువంటి విషయంలో కానీ, అదేవిధంగా మా యువనేత నారా లోకేష్ బాబు గారు చదువుకున్న ప్రతి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. ఇంకొక 2 సంవత్సరాల్లో మేము ఏదైతే మాట ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఎవరికైతే ఉద్యోగం ఇవ్వలేకపోయామో వాళ్ళకి మేము చెప్పినట్టుగా 3,000 రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు కానీ, 35 సంవత్సరాలు నిండేంత వరకు కానీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి తీరుతామని మేము చెప్తున్నాము. కాబట్టి పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం, రాజధానిని కంప్లీట్ చేసుకుంటాం. ఈ దేశంలోనే అగ్రస్థానంలో ఉండేటటువంటి ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసుకునే విషయంలో మేము ముందంజ ఉంటామని మీరు మనవి చేసుకుంటున్నాను నేను. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం. ఇక్కడ మొన్న మాట్లాడారు ఫ్లెక్సీలకు సంబంధించి. ఒక సందర్భంలో అంటాడు మా రాంబాబు అన్న ఏం తప్పు చేశాడని. ఏం తప్పు చేశాడో మరి ఏం చెప్పాలండి. కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడడం టైం వేస్ట్ చేయడం దండగా. నిన్న ఆమె వచ్చింది. ఆమె వచ్చి మా సహచార ఎమ్మెల్యేని ఆమె భూమికి జానుడు ఉందంట. వామనుడు కూడా జానుడే, కానీ మరి ఆకాశం ఎత్తున్నటువంటి బలిచక్రవర్తిని పాతాళలోనికి నెట్టేశాం. కాబట్టి ఆడవారు మరి ఆమె ఒక మనిషిగా ఉండి మరొక స్త్రీని మాట్లాడడం సబబు కాదు. సరే, వాళ్ళ సంస్కృతికి వదిలేద్దాం. ఏదేమైనా ఈరోజు కొండ్రపాడు సొసైటీ గత 4-5 నెలలుగా కొంత పని లేకుండా, అంటే ఇప్పుడు వాళ్ళకి బాడీ లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటి నుంచి తమ్ముడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సొసైటీ బాగా నడుస్తుంది. 29 కోట్ల రూపాయలతో టర్నోవర్ ఉంది. ఇంకా దీన్ని ఒక 10 కోట్లకు పెంచి
ఒక 40 కోట్లకు టర్నోవర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను మనవి చేసుకుంటూ రైతులకు అందించాల్సినటువంటి సహాయ సహకారాల విషయాల్లో మీరు ముందుండాలి. చదువుకున్నటువంటి వ్యక్తిగా నాన్నగారికి ఉన్నటువంటి లెగసీని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, మీ నాన్నగారి యొక్క ఆలోచనతో మరి ఈరోజు మీరు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఉజ్వలమైనటువంటి రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుంది. మీరు త్రికరణ శుద్ధిగా గ్రామాల్లో ప్రజలకు సేవ చేసే విషయంలో మీ సభ్యుల్ని పరిశుద్ధమ్మ గారిని కానీ వీరయ్య గారిని కానీ కలుపుకొని, వీరబాబుని గారిని కలుపుకొని మన నాయకులందరి యొక్క సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ నీకు అన్ని విధాలుగా విజయం చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు మన తమ్ముడి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాము. అందరూ కూడా మీరు గమనించండి. మహారాజు శ్రీనివాసరావు అను నేను సహకార ఉద్యమంలో భాగస్వామినై స్వయం సహాయము స్వయం బాధ్యత ప్రజాస్వామ్యము సమానత్వం ఏకత్వం సహకార విలువలను పాటిస్తూ నిజాయితీ నిష్కటకం సాంఘిక బాధ్యత పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార చట్టము సంఘం యొక్క బైలాలు నడుచుకుంటానని సభ్యుల అభ్యున్నతికి కృషి చేస్తూ తద్వారా సహకార ఉద్యమ బలోపేతానికి నా వంతు సాయశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా చినకొండ్రపాడు పిఎస్సి సొసైటీ చైర్పర్సన్ గా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు చినకొండ్రపాడు సొసైటీ అధ్యక్షుడిగా మన తుమ్మలపాలెం సీనియర్ నాయకులు ప్రమాణ స్వీకారం చేసి రాబోయే రోజుల్లో ఈ చినకొండ్రపాడు సొసైటీకి ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పి అందరూ ఒకసారి చప్పట్లతో అందరూ మన అభినందన తెలియజేస్తాం. అదేవిధంగా సభ్యులు కూడా ముందుకు రావాలి. వీరబాబు గారు వారికి సహకారం చేస్తున్నటువంటి మన రామకృష్ణ అన్న కానీ, అదేవిధంగా గోపాలరావు సహకారంతో మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, కూటమి ఐక్యత, పూర్ణ రామాంజనేయులు గారి నాయకత్వం. బీసీ అధ్యక్షులు గోపాలరావు గారు. దయచేసి అందరికీ భోజన సదుపాయం జరిగింది. అందరూ భోజనం చేసి వెళ్ళండి. ఒకటండి ఎమ్మెల్యే గారు, మా వాళ్ళు మహిళలందరూ ఇప్పుడు మా రోడ్డు అనడానికి వచ్చారు. వాళ్ళ కొద్దిగా మీరు వివరంగా ఇవ్వండి. అయితే 10 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుడితే వైసీపీ ప్రభుత్వంలో దీనికి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్కి నానా ఇబ్బందులు పెట్టడం ద్వారా కేవలం 3,64,00,000 రూపాయలు మాత్రమే పే చేయడం, ఇది రోడ్డు మిగిలిపోవడం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించి 2 సార్లు ముఖ్యమంత్రి గారితో కలవడం జరిగింది. నిన్ననే మన సెక్రటరీ గారిని కలవమని సార్ చెప్తే నిన్న కృష్ణబాబుని కూడా మా గిట్టుపల్లి వెంకటేశ్వరరావు అందరూ కలిసి వెళ్ళి చెప్పడం జరిగింది. మొత్తం కూడా ఈఎస్సీ గారికి ఫోన్ చేసి ఆ ప్రతిపాదనలు పంపండి అని చెప్పారు. ఎందుకంటే ఒక్కసారి కాదు, దాదాపు 4-5 సార్లు దీనికి ఎక్స్టెన్షన్ ఇచ్చడం జరిగింది. అయినా కూడా ఆ రోజు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి జరగలేదు. ఖచ్చితంగా ఈ రోడ్డుని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. తొందరలోనే మనకు ఈ రోడ్డు కంప్లీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరన్నా పేరు ఓకే సార్, ఓకే అన్నారా?
నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై జెండా ఇంటి మీద కడిత పథకం ఉండదా పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్ను కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కలికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం
విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా